అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరు అడిగితే ఇస్తాడు దేవుడు. దేవుడు ఎవరు అడిగితే ఇస్తాడు, ఎలా అడిగితే ఇస్తాడు అనే విషయాలు కొన్ని దేవుడు నా ముందుకు తెచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ కొన్ని విషయాలను మనం తెలుసుకుందాము. మొదటిగా మనము దేవుణ్ణి ఎప్పుడు అడగాలి అనే విషయాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపయున్నాడు. మొదటగా మనము మన పాపములు దేవుని యొద్ద ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన పాపములు కడుగుకొని మనము ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడినప్పుడు పరిశుద్ధం అవుతాం. కాబట్టి దేవుడు మన పాపములన్నింటినీ తీసివేసి ఆయనకి మన ముఖము మరుగు చేసుకోలేడు. మనం అప్పుడు పరిశుద్ధం అయిపోతాము. కాబట్టి దేవుని బిడ్డలం అయిపోతాము. కాబట్టి దేవుడు మన పాపములను మొదటగా తీసివేసుకొని అప్పుడు మనకి ఏం కావాలో అడగమని దేవుడు చెప్తా ఉన్నాడు. మన పాపములు మనం తీసేసుకున్న తర్వాత దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. దేవుడు యెహోవా నీతిమంతులను చూస్తూ ఉంటాడంట. మనము నీతిమంతులము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మనము రక్షింపబడాము. దేవుని నామంలో మనము ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనము మారాము. కాబట్టి మనలో ఏమడిగినా ఎప్పుడు అడిగినా పాపం లేకుండా మనము ఆయనకి ఎదుటగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడ చేయాలి అనే విషయాలు కొన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. నా జీవితంలో ఇవన్నీ నేను చూశాను. కాబట్టి దేవుడు ఇవన్నీ నాకు జ్ఞాపకం తెచ్చాడు. నీవు ఇవన్నీ చెప్పమని చెప్పేసి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. అందుకే ఇవన్నీ నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా మత్తయి సువార్తలోనే ఉంటుంది. 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అవును, మనం ఎలా ప్రార్థన చేయాలంటే, నేను ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యంగా నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు రహస్యంగా మన ప్రార్థన వింటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇంకా పెందల కాడే లేచి కొండ మీదకి ఎక్కి ఏకాంత ప్రార్థన చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అలాగే ఆయన చేయడమే కాదు కానీ మనకి కూడా అలాగే చెయ్యమని ఆయన జీవితంలో రుజువు చేసి చూపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు మనము మనుషులు ఉన్నప్పుడు మనుషులు ఎదుట కన్నీరు కారిస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. కానీ మనుషులు మనల్ని ఎగతాళి చేస్తారు, కొన్నిసార్లు ఓదారుస్తారు, కొన్నిసార్లు ఎగతాళి చేస్తారు. కానీ దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టును ఆయన దాచుకొని ఉంటాడంట. మనము ఆయన ఎదుటికి వెళ్ళి ఏడ్చినప్పుడు ఆయన మనకి ప్రతిఫలం దయచేస్తాడంట. అది వ్యర్థం కాదు. ఆ కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదు. మనం కొన్ని విషయాలు అడిగి మర్చిపోయినవి కూడా ఉంటాయి. కానీ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. జ్ఞాపకం చేసుకొని మనకి ప్రతిఫలం ఇస్తాడంట. ఈ ప్రార్థన చేసేటప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు.
కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సిలువకు బడబోయే ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చెమట బిందువులు రక్తము వలె మారుతూ ఉన్నాయి. ఆయన ఎంతగానో వేదనతో ప్రార్థన చేశాడు తండ్రికి. అప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని ఆయన ద్వారా నెరవేర్చినట్టు మనం చూడగలము. ఒక 4 పాయింట్స్ దేవుడు నా ముందుకు తీసుకొచ్చాడు. ఈ 4 పాయింట్స్లో మనకి కనిపించేది యేసుక్రీస్తు ప్రభు వారే కనిపిస్తూ ఉంటారు. మొదటి పాయింట్లో మనం ఉదాహరణకు తీసుకుంటే, దేవుడు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం దయచేసేటువంటి దేవుడుగా మన జీవితంలో ఆయన మనకున్నాడు. మరొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. ఎలా ప్రార్థన చేయాలంటే, మనము మన భోగేచ్ఛల నిమిత్తం కాదు కానీ దేవునికి చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి సహాయం చేశాడు. ఆయన సరిహద్దులన్నింటినీ విశాలపరిచాడు. అది దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎబ్బేజు చేశాడు. కాబట్టి ఎబ్బేజు మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో మనం చాలా మందిని చూడొచ్చు. హన్నా కూడా దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె ఎంత వేదన పడిందో, ఎంత బాధపడిందో దేవుడు చూశాడు. ఆయన, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఒక బిడ్డని, ఆ బిడ్డని నీ కొరకు నేను అప్పగిస్తాను అన్నప్పుడు దేవునికి అది చిత్తమైంది అన్నమాట. దేవుని చిత్తమైనప్పుడు ఇంకా ఆమె ఎప్పుడు బాధపడలేదు. దేవుడు ఆమెకి బిడ్డని ఇచ్చాడు. కాబట్టి దేవుని చిత్తానుసారముగా మరి గెత్సెమనే తోటలో ప్రభువారు కూడా ప్రార్థన చేస్తారు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిగా మనకిక్కడ మాదిరిగా ఉన్నారు. ఆయన చెప్పడమే కాదు కానీ జీవితం ద్వారా చేసి చూపించినటువంటి దేవుడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. మరొక విషయాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. పదిహేను 7 నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఆయన యందు నిలిచి ఉండమని చెప్తా ఉన్నాడు. మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెదకి ఆయనలో మనము నిలిచి ఉండి, ఆయన మాటలు, ఆయన వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నిలిచి ఉన్నప్పుడు ఆయన మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు పాపం మనలో నిలిచి ఉండదు. ఎందుకంటే దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు సాతానుడు మనకి దూరంగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన్ని ఏది ఇష్టమైతే అది దేవుని చిత్తానుసారంగానే అడగగలము. ఇతరులను నొప్పించినట్లుగా, ఇతరులని బాధ పెట్టినట్లుగా మన ప్రార్థన ఉండదు. దేవుడిలో మనము సమృద్ధిగా ఉన్నప్పుడు, దేవుడి యొక్క ఆలోచనలు మనం ఎరిగి ఉన్నప్పుడు ఆయన చిత్తం మనకి బయలుపడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ తెలియచేస్తూ ఉంటాడు. మన హృదయము మనకి చెప్తా ఉంటుంది. మన హృదయం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. పొరపాటుగా మాట్లాడినప్పుడు కూడా ఈ మాట ఎందుకు మాట్లాడాను, నేను పొరపాటుగా మాట్లాడాను అని చెప్పి నువ్వు పొరపాటు చేసావని దేవుడు మనల్ని గద్దిస్తాడు. అలా గద్దించినప్పుడు మనం ఆయన మాటలకి లోబడితే దేవుడు మనకి ఇంకా దగ్గరగా సమీపంగా వస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మనతో మాట్లాడతాడు,
దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకి సమాధానమును దయచేస్తాడు. ఏది కావాలంటే అది, ఆయనలో మనం ఉంటే ఏది కావాలంటే అది మనకి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఏదైనా అడగొచ్చు, దేవుని చిత్తానుసారముగా అడగొచ్చు. రహస్యముగా ప్రార్థనలో దేవుని నామంలో ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థనతో అడిగినప్పుడు ఇంకా మన ప్రార్థన దేవుడు వింటాడు. మరొక వాక్యాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 21:22. ఈ మూడు మన జీవితంలో జరగాలి అంటే మొదటగా మనకి ఉండాల్సినటువంటి ఏంటంటే విశ్వాసం. దేవుని ఎదుట మనము విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇవన్నీ దయచేస్తాడు అని మనం మొదటగా నమ్మాలి. ఆయనలో మనము బలముగా ఉండాలి. దేవుడు నేను అడిగాను, ఇది చేస్తాడో చేయడో అని చెప్పి మనము కొన్నిసార్లు సందేహపడతాము. అది అలా సందేహపడకూడదు. అవి మనకి దొరికినవని చెప్పేసి మనము ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కానా విందులో కూడా ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ నీటిని తీసుకెళ్ళి మీరు వారికి పోయిడి అని చెప్పినప్పుడు అది మార్గంలోనే మరి ద్రాక్షారసముగా మారినట్లు మనం చూడొచ్చు. దేవుడు కూడా తండ్రిని నమ్మి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తరువాతనే వాటికి పంచమని చెప్పాడు. ఎట్లాగా మనము మన జీవితంలో ఈ 4 విషయాలను మనము కలిగి ఉంటే, రహస్యముగా ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మనకు ఆయన ప్రతిఫలం దయచేసేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా మనము అడిగినప్పుడు ఆయన మన సమాధానం దయచేసేవాడుగా ఉన్నాడు. దేవునిలో మనం నిలిచి ఉండి ఆయన వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండి ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనకి ఏది ఇష్టమైతే అది ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఇస్తాడు అని చెప్పేసి మొదటగా మనలో విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని 1% మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని 100% ప్రేమిస్తాడు. దేవునిలో మనము నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. దేవుడు ఆయనను ఎరిగినటువంటి భక్తుల విషయంలో సృష్టికి విరుద్ధమైన కార్యాలు కూడా చేసినట్టు మనం బైబిల్లో చూడొచ్చు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపో అని దేవునికి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. సూర్యుడిని చంద్రుడిని ఒకరోజు అలాగే ఆపేసినటువంటి విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో చూడొచ్చు. దేవుడు ఆయన భక్తులు కోరికలు తీర్చేటువంటి దేవుడు, సమాధానాన్ని దయచేసే దేవుడు. అన్న అడిగినప్పుడు కూడా గర్భఫలం దయచేశాడు. హిజ్కియాకు మన 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించినటువంటి దేవుడు. సంసోనికి కూడా ఇంకా ఆయన బలం లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు బలం కావాలి వీళ్ళని చంపడానికి అని అడిగినప్పుడు లాస్ట్ సిచ్యువేషన్లో కూడా దేవుడు ఆయనకి బలాన్ని దయచేశాడు. సొలొమోను జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవుని దగ్గర అడిగి పొందుకున్న వారే కానీ దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు, పొందుకోలేనటువంటి వారు మనకి బైబిల్ గ్రంథంలో కనపడరు. ఒక్క ధనవంతుడు మాత్రమే ఆయన దగ్గర నుంచి సనుక్కుంటూ వెళ్ళిపోతాడు. మిగతా వారు దేవుని దగ్గరకు వచ్చి అందరూ పొందుకున్నటువంటి వారే ఉన్నారు. చనిపోయిన లాజర్ను కూడా దేవుడు బ్రతికించాడు. ఇంకా యబ్బేజును కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన సరిహద్దులను
ఆయన విశాలపరిచినట్లుగా మనం ఇలా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపించాడు, ఆయన చెవిటి కలిగిన వారిని కూడా ఆయన స్వస్థపరిచి వినగలిగినటువంటి స్థితిని ఆయన ఇచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. మనము దేవుని ఎరిగిన నాటి నుంచి మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. మనం ఆయన దగ్గర వేదన పడి బాధపడి ప్రార్థన చేసినప్పుడు ఆయన సమస్తాన్ని మన కొరకు సిద్ధపరిచిన దేవుడుగా ఉన్నాడు. మన బిడ్డల విషయంలో, చదువుల విషయంలో, ఇంకా ఉద్యోగాల విషయంలో కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి లేవనెత్తినటువంటి దేవుడు, కొన్నిసార్లు వేదనకరమైన బాధను మనం అనుభవిస్తున్నప్పుడు మన హృదయాల్లో నెమ్మదినిచ్చినటువంటి, మనల్ని నిలబెట్టినటువంటి దేవుడు ఆయన. ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి స్థితిలో మంచి ఉద్యోగాలను కూడా మనకి ఆయన దయచేసి ఆయన నిలువబెట్టుకున్నటువంటి దేవుడు. వివాహం విషయాల్లో కూడా ఆయన చిత్తాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ది బెస్ట్ ఆయన మనకి ఇచ్చినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. మనము ఎక్కడి నుంచి అయినా ప్రార్థన చేయొచ్చు, కానీ ఎలా అయినా ప్రార్థన చేయొచ్చు. కానీ మొదటగా మనలో పాపం లేకుండా దేవుణ్ణి మనం అడిగినప్పుడు యెహోవా కన్నులు నీతిమంతుల మీదను వారు చేయి ప్రార్థనల మీదను ఉన్నవి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండి ప్రతిదీ మనము ఆయన వద్ద నుంచి అడిగి పొందుకునే వారముగా ఉండాలి. అంతేకాదు కానీ మన జీవితాల్లో మనము అడిగి మర్చిపోయినవి ఎన్నో ఉంటాయి. వాటినన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనకి ప్రతిదీ ఆయన సమయంలో సమకూర్చినటువంటి దేవుడుగా మన జీవితంలో ఆయన ఉన్నాడు. మనకు సమీపముగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులమైనటువంటి మన జీవితాల్లో ఆయన నివసించడం అసలు ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. మనము ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన పరలోక రాజ్యానికి మనకి వారసులుగా అవ్వటానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ నిరీక్షణ మనకి ఉంచి వెళ్ళాడనమాట. ఆయన జీవితాన్ని మనము మాదిరిగా చూసుకున్నప్పుడు ఆయన సాక్షాత్తుగా మాటలు చెప్పి వెళ్ళిపోలేదు, కానీ ఆయన జీవితం ద్వారా మనకి సమస్తాన్ని చూపించి వెళ్ళినటువంటి దేవుడుగా ఆయన చూడొచ్చు అన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే మనకి మంచివి ఈవులను ఇవ్వాలని, వాళ్ళు చెడ్డవారైనప్పటికీ ఎటువంటి వారైనప్పటికీ మంచి ఈవులను ఇవ్వాలి మా పిల్లలకి అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ పరలోకపు తండ్రి అంతకంటే గొప్పగా మనకి ఇవ్వాలని ఆయన అనుకుంటా ఉంటాడు. ఈ మన పేరెంట్స్ అన్ని చోట్ల మన దగ్గరికి మనకు తోడుగా రాలేరు, కానీ దేవుడు అన్ని చోట్ల అంతటా సర్వాంతర్యామి అన్నమాట. ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉండి, మన కాపుదలగా ఆయనుండి, మన కాపరిగా ఆయనుండి, మన దేవుడుగా ఆయనుండి మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సమకూరుస్తున్నాడు, మనల్ని ఆయన పోషిస్తున్నాడు. అనుదినము మన భారమును ఆయన మోస్తున్నాడు. మనము పాపులమైనప్పటికీ ఆయన మనల్ని కోపగించుకోకుండా ఆయన మనకి పరిశుద్ధుడిగా ఉండి మన జీవితాలను కూడా పరిశుద్ధంగా మార్చాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన వంటి వారుగా ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాపులమైనటువంటి మనము పరిశుద్ధులుగా మారాము అంటే అది కేవలం దేవుని కృపే. ఈరోజు ఈ సన్నిధిలో ఇక్కడ నిలబడి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపే. ఇంకేది లేదు మనకి. ఆయనే గొప్ప దేవుడు. ఈ రోజున ఎంతోమంది ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉండుంటారు, ఎంతో అవసరతలను కలిగి ఉంటారు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు.
ఇంత ప్రశాంతంగా ఆయన ఆరాధించగలిగినటువంటి కృపను మనకిచ్చాడు. కాబట్టి మనము ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడమో తెలుసుకున్నాం. కాబట్టి మనందరము ఆయనని స్తుతించాలి, ఆరాధించాలి. మౌనముగా ఆయన మందిరంలో మనం ఉండకూడదు, కానీ ఆయన్ని మనము గణపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరుస్తాడు అనే విషయాన్ని మనము సమూయేలు గ్రంథంలో చూడొచ్చు. కాబట్టి మనమందరము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక.